కర్నూలులోని చింతలముని నగర్కి చెందినటువంటి నారాపురం శ్రవణ్ కుమార్ 26 ఏళ్ళు, రుక్మిణి 18 ఏళ్లకు 2023 మార్చి 1 పెళ్ళైంది. ఆ తర్వాత శ్రవణ్ కుమార్ నపుంసకుడంటూ రుక్మిణి తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో ఈ దంపతుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. 2023 మార్చి 14న శ్రవణ్ కుమార్ వనపర్తి వెళ్లి తన భార్య రుక్మిణి, అత్త రమాదేవి, మామ వెంకటేశ్వర్ను కర్నూలులోని తన ఇంటికి రాత్రి 11:30 గంటల సమయంలో తీసుకొచ్చాడు. తర్వాత కొద్దిసేపటికి శ్రవణ్ కుమార్, అతని తండ్రి వరప్రసాద్ 62 ఏళ్లు కత్తులతో రుక్మిణి మీద, ఆమె తల్లిదండ్రులు రమాదేవి, వెంకటేశ్వర్ల మీద దాడి చేశారు. తీవ్ర గాయాలతో రుక్మిణి, రమాదేవి మృతి చెందగా వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డాడు. దీని మీద ఐపీసీ సెక్షన్లు 302, 307తో పాటు 34 కింద కేసు నమోదు చేసి కర్నూలు 4వ పట్టణ పోలీసులు 2023 మార్చి 15న నిందితులను అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా సెషన్స్ కోర్టు ఈ కేసు మీద విచారణ జరిపి 2024లో తీర్పు ఇచ్చింది. దీన్ని అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తూ నిందితులు శ్రవణ్ కుమార్, వరప్రసాదులకు మరణశిక్ష, శ్రవణ్ కుమార్ తల్లి కృష్ణవేణికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ మరణశిక్ష ఖరారు మీద నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థిస్తూ సెషన్స్ కోర్టు 2024లో హైకోర్టుకు లేఖ రాసింది. కేసు రికార్డులను హైకోర్టుకు పంపింది. దీంతో హైకోర్టు ఆ లేఖను రెఫర్డ్ ట్రయల్గా పరిగణించి విచారణ చేపట్టింది. ఇదే సమయంలో శ్రవణ్ కుమార్, వరప్రసాద్ తమకు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. కృష్ణవేణి కూడా అప్పీల్ చేశారు. వీడి మీద న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. వరప్రసాద్, శ్రవణ్ కుమార్లకు కింది కోర్టు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా సవరిస్తూ తీర్పునిచ్చింది. కృష్ణవేణిని నిర్దోషిగా ప్రకటించింది. ఇక్కడ మీడియా చేసే తప్పు కానీ వ్యవస్థలో జరుగుతున్న తప్పదే. ఆ కుటుంబాన్ని ఇక్కడ మానసికంగా హింసించడం, నపుంసకుడంటూ హింసించారు అంటే అంతకైతే అతనికి ఈ సెక్సువల్ పరీక్షలు పెట్టి అది తప్ప రైట్ అన్నది చూడాలి. ఈ పెళ్లి విషయాల్లో మన మాట వినకపోతే అబ్బాయి కుటుంబం మీదన అబాసు పాలు చేయడానికి ఇది. ఆ కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుంది. మామూలుగా మరణశిక్ష రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్, అంటే వీడు సమాజంలో బ్రతికుంటే ప్రమాదకారి అనే కేసుల్లో మరణశిక్ష విధించాలి అని ఉంది. మిగతా కేసుల్లో ఈ శిక్షలు మారుతుంటాయి. వీటిట్లో ఇప్పుడు చర్చ జరుగుతుంది సమాజంలో.